ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. మీకు మ్యూజిక్ ఏమైనా వచ్చా? డాన్స్ వచ్చా? ఇలాంటివి కూడా డాన్స్ అడగలేదా? వచ్చండి, డాన్స్ వచ్చు, అదే అని తెలుసు. హ్మ్. నాకు భరతనాట్యం అప్పుడు చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నాను. హ్మ్. తర్వాత ఆర్టిస్ట్ అయిన తర్వాత కూచిపూడి ఒకటి వెంపటి చిన్న సత్యం గారి దగ్గర నేర్చుకున్నాను. డాన్స్ వచ్చు. కాకపోతే మీకు మాత్రం తంబుర చేతికిచ్చారు. ఓన్లీ మ్యూజిక్. అది మాత్రం నిజమే. నన్ను వచ్చేసి అది ఎంత అన్యాయం అంటే, ఆ తర్వాత ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళా నన్ను పాట పాడమనేవాళ్ళు. పాట నాకు రాదు. ఎంత బాగా పాడారు ఆ పాట అంటారు. నేను పాడలేదు ఆ పాట, జానకి గారు పాడారు అని. అది ఎందుకు వాళ్ళకి అందాగా అనిపించిందంటే దానికి కారణం ఉంది. విశ్వనాథ్ గారిలో విషయం ఏంటంటే ఆయన గొప్పతనం, మా చేత పాట పాడించినప్పుడు, తంబురు ఇచ్చి పాట పాడించినప్పుడు అక్కడ సౌండ్ వేస్తే దాంతోపాటు మమ్మల్ని పాడమనేవారు. ఇప్పుడు నన్ను పాడమనేవారు. రిహార్సల్స్ లాగా చేయించేవాళ్ళు. అంటే పాడటం అంటే ఊరికే లిప్ మూమెంట్ ఇవ్వటం కాదు, గట్టిగా పాడాలి. అప్పుడు ఇక్కడి నుంచి వస్తే మీకు ఈ నరాలు కదిలేవి. ఈ నరాలు కదిలింది జనాలు చూసేసి నేనే పడేశానని ఫీల్ అయిపోయాను. అంటే అంత లోపల నుంచి వచ్చేది ఆ పాట. ఊరికనే వస్తుంది కదా సౌండ్ అని ఏదో ఊరికనే లిప్మా కాకుండా గట్టిగా పాడమనేవాళ్ళు. ఒక కృతకంగా కాకుండా. అలాగైతే ఏమవుతుందంటే నువ్వు పాడ్డ ఫీలింగ్ వస్తుందమ్మా, అందుకోసం నువ్వు గట్టిగా పాడు, నీ వాయిస్ అలా ఉందన్నది అక్కర్లేదు, ఎవరికి జనాలు వినపోయేది లేదు. కానీ ఇక్కడ పాడటం వల్ల ఏమవుతుందంటే ఈ నరాలంతా కదిలి న్యాచురల్గా ఉంటుంది అనేవారు. అలా పాడటం వల్ల అందరూ వచ్చేసి నాకేదో సంగీతం వచ్చని మోసపోయారు. మోసపోయి ఎక్కడికి వెళ్ళినా పాట పాడమనేవాళ్ళు. ఈ మాట అందరితో చెప్పుకొని బతిలాడుకున్నా సరే నా పని అయిపోయేది. నేను మాట పాడలేదండి, జానకి గారు పాడారు అద్భుతమైన పాట అని. సో అది మిస్సింగ్ ఫీలింగ్ ఉండిందా? మంజు భార్గవి గారికి ఏమో అన్ని డాన్స్లే ఉన్నాయి, మీరేమో నా వయసుకి నాకు తగ్గ క్యారెక్టర్ ఇచ్చారు. ఈ రోజుకి మీరు మాట్లాడుతున్నారు కదా శారద గురించి, చాలు. ఆవిడ వయసుకి ఆవిడకి తగ్గట్టు ఆవిడ క్యారెక్టర్, ఆవిడకి తులసి అని ఆవిడ గురించి మాట్లాడతారు. దేనికైనా ఒక తృప్తి అనేది ఉండాలి, దేనికైనా ఒక ఇది ఉండాలి. నాకు హ్యాపీ, నా క్యారెక్టర్ నాకు హ్యాపీ. అంతేగా నాకు డాన్స్ లేదు ఇంకోటి లేదు అన్నది నాకు ఏ రోజు అనిపించలేదు ఇంతవరకు. మీరు అన్నట్టు ఆ థ్యాంక్స్ అని మాట్లాడేదన్నా కూడా అది కూడా బాగుండేది అని, మరి నాకు డైలాగే లేదు. మాకు తగ్గట్టు క్యారెక్టర్ మాకున్నాయి అంతే. ఇప్పుడు మంజు భార్గవి గారు మంచి డాన్స్, ఆవిడ తగ్గ క్యారెక్టర్ ఆయనకి ఇచ్చారు. నా వయసు తగ్గ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఇంకేముంది డిఫరెన్స్? కాకపోతే ఉన్న డైలాగ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సినిమాలో డైలాగ్సే తక్కువ, సినిమాలోనే టోటల్గా మీకు డైలాగ్స్ తక్కువ. అవును. మీరు వస్తున్నారు అంటే 2 రోజుల క్రితం మళ్ళీ చూసాను. మళ్ళీ చూడాలనిపించే మూవీ. అసలు నిజంగా బోర్ కొట్టదండి సినిమా. శంకరాభరణం ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, ఏ రకంగా బోర్ కొట్టదు. ఏంటది ఫార్వర్డ్ చేద్దామని అనిపించింది మీకు. ఏ సీన్ ఇప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని ఫైట్లు ఫార్వర్డ్ చేద్దాం అనిపిస్తుంది, కొన్ని సాంగ్స్ చేయాలనిపిస్తుంది కొన్ని సినిమాలు చూస్తే. కానీ దీంట్లో ఏ సీక్వెన్స్ మనం ఫార్వర్డ్ చేయాలని అనుకోము, ఎందుకంటే దేనికి దానికి అది యాప్ట్ అయిపోయి ఉంటుంది దాని. కాబట్టి మీరు ఒకసారి సినిమా మొదలు పెడితే అలా చూస్తూ పోతూనే ఉంటారు ఆ సినిమాని. మొన్న నేను చెప్పాను కదా, తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు పెట్టారు శంకరాభరణం పెట్టి ఆ సమాజాల గమన అవన్నీ సాంగ్ చూస్తూ ఉన్నారు. బ్రోచెవరు ఎవరు అవన్నీ చూస్తున్నప్పుడు అడుగుతున్నారు, ఏంటి మీరు సిగ్గుపడుతుంటారు, ఇంత బాగా సిగ్గుపడ్డారు, ఇంత అందంగా సిగ్గుపడ్డారు. శంకరాభరణం తర్వాత మీరు తెలుగుతో పాటుగా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఇన్ని భాషల్లో చేసినప్పటికీ శంకరాభరణం సినిమా ఇచ్చినటువంటి తృప్తి ఇంకా ఏది ఇవ్వకపోయి ఉండొచ్చు కదా? అంటే శంకరాభరణం ఇంకా శంకరాభరణమే. ఇప్పుడు ఏదో చెప్తారు మొదటి బిడ్డ అంటారే, మీకు 10 మంది పిల్లల తర్వాత పుట్టినా మొదటి బిడ్డే. అది దాన్ని మనం ఇంకా ఏది కంపేర్ చేయలేము. కాకపోతే తృప్తి అన్నదానికి ఏ క్యారెక్టర్స్కి ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసినప్పుడు ఒక తృప్తి ఉంటుంది. ప్లస్ ఏమన్నా ఒక పెద్ద డైరెక్టర్తో పెద్ద ఆర్టిస్టులతో కలిసి వచ్చేసినప్పుడు అదొక ఆనందం ఉంటుంది. తృప్తి అన్నదానికి ఏమో నాకు తెలియలేదు ఆ మాటకి నేనేం చెప్పాలో అని, కానీ ఈ విషయం మాత్రం అది. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ పేరు అలా ఉండిపోయింది, శంకరాభరణం రాజ్యలక్ష్మి అని, ఏ భాషకి వెళ్ళినా. అవును. రాజ్యలక్ష్మి గారు పెద్దగా కనిపించట్లేదు ఎందుకు మాకు సినిమాల్లో కానీ సీరియల్లో కానీ? నేనెందుకు కనిపించట్లేదు, నేను ఎక్కడికి పోయాను, నేను బాగానే ఉన్నాను. నన్ను తెలుగు సినిమాలు పిలిస్తే వచ్చి చేసి వెళ్తూనే ఉన్నాను. నేను అప్పుడప్పుడు పిలుస్తున్నారు, వచ్చేసేస్తున్నాను. పిలవకపోతే ఇంకా నేనేం చేయగలుగుతాను. నేను ఎక్కడికి దూరంగా వెళ్ళలేదు. నేను తెలుగు ఇండస్ట్రీకి దగ్గరలో హైదరాబాద్లోనే ఉన్నాను. పిలిస్తే వస్తాను. చెన్నై వచ్చి
ఇంటర్వ్యూ అడిగారు కదా, ఇచ్చాను కదా నేను. అవును కదా. మరి కాదు, ఇప్పుడు రాజలక్ష్మి గారు అనగానే హస్బెండ్ పిల్లలు సింగపూర్లో ఉన్నారు, కొన్ని సీరియల్స్ తమిళ్లో చేస్తున్నారు కాబట్టి చెన్నైలో ఉంటున్నారు, హైదరాబాద్లో ఉన్నారా లేదా, ఉన్నారా హైదరాబాద్లో అనే ఒక క్వశ్చన్ నేను ఇంతకుముందు ఆఫీస్లో చెప్పాను. రాజలక్ష్మి గారు వస్తున్నారు అని అంటే రాజలక్ష్మి గారు హైదరాబాద్లో ఉన్నారా, హైదరాబాద్కి వచ్చారా, ఈ క్వశ్చన్ వేశారు. అందుకే హైదరాబాద్లో ఉన్నానండి నేను, లేకేం కాదు. అంటే చెన్నైలో షూట్ ఉన్నప్పుడు చెన్నైకి వెళ్తుంటాను. సింగపూర్లో ఏంటంటే ఫ్యామిలీ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తుంటాను, ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తాను. అంతేగాని షూటింగ్లో చేసి నేను ఏ రోజు వెళ్ళలేదు. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు నువ్వు యాక్ట్ చేయటం మానేయమని అడగలేదు నన్ను. నేను యాక్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే మంచిదే కదా, ఒక ఆర్టిస్ట్గా నాకు ఇంట్లో కూర్చోబెడితేనే తిడతారు, ఎందుకు ఆవిడ మంచి ఆర్టిస్ట్ని ఖాళీగా కూర్చోబెట్టారు, ఆవిడకి ఏమైంది హ్యాపీగా వర్క్ చేస్తుందని. నాకు కూడా వర్క్ చేయటం వల్ల ఏమిటంటే ఎనర్జెటిక్గా ఉంది. ఇప్పుడు ఏమైంది, అయిపోయింది వయసు అని ఒక మొల కూర్చునే బదులు నలుగురిలో కలుస్తున్నాను, నలుగురితో వర్క్ చేస్తున్నాను, 4 విషయాలు తెలుసుకుంటున్నాను, మీలాంటి వాళ్ళందరినీ కలుస్తున్నాను. నాకు నిజంగా అది హ్యాపీగానే ఉంది. అందుకోసం ప్రస్తుతానికి ఏమీ నేను ఆపేయలేదు, వర్క్ చేస్తూనే ఉన్నాను. మొన్న కూడా రవిబాబు గారి సినిమా వచ్చి చేశాను, రవిబాబు గారి సినిమా చేశాను. అంటున్నారు అందరూ నేను ఏదో దూరంగా ఉన్న తెలుగు ఇండస్ట్రీకి, అలాగే లేదు. నన్ను పిలిస్తే నేను హ్యాపీగా వచ్చేస్తాను. కాకపోతే మదర్ క్యారెక్టర్స్, వదిన క్యారెక్టర్స్ వేసేవాళ్ళు చాలా మంది వచ్చిన తర్వాత మీరు కొంచెం దూరం అయ్యారా, లేకుంటే మీకు సినిమాలు దూరం అయ్యాయి అనిపించిందా? నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఇండియా నుంచి వెళ్ళిపోయానండి. మెయిన్ ఒక 15 ఇయర్స్ నేను దూరంగానే ఉన్నాను ఇండస్ట్రీకి. ఆ తర్వాత చాలా డెవలప్మెంట్ న్యాచురల్గా ఉంటాయి. ఏమంటే ఒక ఆర్టిస్ట్ లేకపోతే ఏమీ ఇది అవ్వదు కదా. తర్వాత చాలామంది వచ్చారు, చేశారు. తర్వాత నేను రీఎంట్రీలో వచ్చిన తర్వాత కూడా నేను చాలా సినిమాలు చేశాను. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా నేను చెయ్యను ఈ సినిమా అన్నది నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను ఆనందంగానే చేస్తాను. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ని అంతే. ఏ క్యారెక్టర్ ఇది చేయను అది చేయను అని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను. కాకపోతే అందరూ అడిగే మాట ఇదే, మీరు ఎందుకు తెలుగులో చేయరు, చేయకూడదు నేను ఏమైనా పెట్టుకున్నానా, నాకు ఇష్టం, నా మాతృభాష, నేను తెలుగు బాగానే మాట్లాడుతున్నాను కదా. అవును, చాలా బాగా మాట్లాడుతున్నాను. మరి అలాంటప్పుడు నేను తెలుగుదాన్ని తెలుగు ఇండస్ట్రీకి నేను ఎందుకు దూరంగా ఉండాలండి. నేను ఈరోజు ఇలా ఉన్నాను, ఇదే పేరు కానీ ప్రతిష్టలు కానీ వేరే భాష వాళ్ళు నన్ను ఆదరించారంటే దానికి కారణం ఎవరు, తెలుగు ఇండస్ట్రీనే కదా, మన తెలుగు వాళ్ళే కదా. ఈరోజు బయటకు వెళ్తే కూడా మొన్న కూడా ఎవరో అంటున్నారు, ఒక పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అన్నాడు, ఆయన వచ్చి శంకరాభరణం చూసిన కొత్తల్లో ప్రివ్యూ చూశారంట చెన్నైలో. చూసి ఆయన వాళ్ళ ఫాదరు చాలా పెద్ద ఆయన విశ్వనాథ్ గారితో ఒక మాట అన్నాడని ఆయన చెప్తున్నాడు. ఈ అమ్మాయి ఎవరయ్యా రాజ్యలక్ష్మి, నేను ఎలాగో కూతుర్ని కనలేను, చక్కగా నాకు ఈ అమ్మాయి కోడలికి వచ్చింటే బాగుండేది, కానీ నా కొడుకు పెళ్ళైపోయింది అన్నాడంట. ఆయన చెప్పి నవ్వుతున్నాడు. నేను అన్నాను, సార్ మీరే కదా సార్ ఇలాంటి అవకాశాలు నన్ను చాలామంది అన్నారు. ఈవెన్ మా స్కూల్ మాస్టరే ఒకళ్ళు అన్నారు, మేము ఇప్పుడు ఎలాగో కూతుర్ని కనలేము, చక్కగా నీలాంటి కోడలు తెచ్చేసుకుంటే బాగుంటుంది అమ్మాయి అని. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు అలాంటి అనేవాళ్ళు కూడా. అలాగా నేను ఒక తెలుగుదాన్ని అయ్యుండి మీరు చక్కగా తెలుగు మాట్లాడతారు, తెలుగుదనం మీలో ఉంది, మీరు ఎందుకు తెలుగు సినిమాలు చెయ్యరు అని అనేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు బయటికి వెళ్తే. నేను చేయకపోవడం ఏమీ లేదమ్మా, పిలిచిస్తే తప్పకుండా చేస్తాను. నాకు చాలా ఆనందం. ఎవరికైనా ఏ మాతృభాషలో చేయాలని ఎందుకు ఉండదండి, ఎవరికైనా ఉంటుంది ఆనందం. ఇవ్వండి, మీ తెలుగులో ఛాన్సెస్ ఇవ్వండి, నేను తప్పకుండా చేస్తాను. సో ఇప్పుడు ఉన్నటువంటి మదర్ క్యారెక్టర్ల కోసం బోల్డ్ కాంపిటీషన్ ఉందా, అందుకే రాజ్యలక్ష్మి గారు కనిపించట్లేదా, లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి మోడ్రన్ మదర్స్ కి మీరు సూట్ అవ్వరని అనుకుంటున్నారా? నేను ఎప్పుడు ఏది అనుకోలేదు, వీళ్ళు అనుకుంటున్నారు ఇటువైపు నుంచి. మరి ఏమో వాళ్ళు అనుకున్నారేమో, నాకైతే తెలియదు. ఎందుకంటే ఎవరు నన్ను పిలిచి నాకేం చెప్పలేదు కదా నువ్వు సూట్ అవ్వవు అని. నాకు తగ్గ క్యారెక్టర్ వస్తే పిలిచేవాళ్ళు ఉన్నారు, పిలుస్తున్నారు, చేస్తున్నాను. అంతేగాని నేను దీన్ని సూట్ అవ్వను అన్నదే నాకేమీ లేదు. సో మోడ్రన్ మదర్గా రాజలక్ష్మి గారు ఓకే కదా? ఏమో మరి వాళ్ళు కావాలి క్యారెక్టర్ అనుకుంటే చేస్తాను, ఏమైంది, చేయకూడదు అనేది ఏమీ లేదు కదా. నేను ఆర్టిస్ట్ అండి, మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను. అది నాకు సూట్ అవుతుందా లేదా అని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అందరూ అంటారు కామెడీ చేయరా, నాకు సీరియస్ క్యారెక్టర్, నేను చాలా బాగా కామెడీ చేస్తాను. అది నేను ఒక చేసి నాకు అవార్డు కూడా తెచ్చుకున్నాను. సింగపూర్లో ఒక ప్రాజెక్ట్ చేశాను, 20 ఎపిసోడ్స్ ఫుల్ లెంత్ కామెడీ. దాంట్లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా వచ్చింది నాకు. సింగపూర్లో నేను వచ్చేసా. నేను ఎప్పుడు మొహానికి మేకప్ వేసుకున్నాను. తమిళ్ మేకప్ లేకుండా నేను ఎప్పుడు లేదు, ఇప్పుడు వేసుకుంటూనే ఉన్నాను మేకప్ ఇన్ని సంవత్సరాల నుంచి. మేబీ పిల్లలు పుట్టినప్పుడు కొంచెం గ్యాప్ రావస్తే వచ్చింది, కానీ ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, హ్యాపీగా ఎవరు వాళ్ళ జీవితాలు సెటిల్ అయిపోయారు. నేను హ్యాపీగా ఉన్నాను, హ్యాపీగా వర్క్ చేసుకుంటాను. నాకు నిజంగా తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం, యాక్ట్ చేయాలని మహా కోరిక. కాకపోతే ఏంటి అంటే అవకాశాలు రావాలి.
మనం ఎత్తుకుంటే వెళ్ళలేం కదండి. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను, నాకు సినిమాలు ఇవ్వండి, లేదంటే నేను మీ సినిమా చేస్తారండి అని నేను అడగలేను. నా వల్ల కాదు. ఎందుకంటే గొప్ప కోసం మాట్లాడట్లేదు. కొంతమంది కొన్ని చేత కాదంటారే, ఆ చేతకాపట్లో ఇదొకటి. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కూడా నేను విశ్వనాథ్ గారిని కలిశాను. ఆ తర్వాత రాఘవేంద్ర గారు పిలిపించారు, కలిశాను. ఆ తర్వాత నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకు చెప్తున్నానంటే అద్భుతమైన సినిమా నేను చేశాను. ఆ సినిమాతోటే మాకొచ్చేసి నన్ను ఈ సినిమాకి పిలిచారు, మలయాళం సినిమాకి యాక్ట్ చేయటం, ఒక తమిళ్ కానీ కన్నడ చేశాను తప్పితే ఏ రోజు ఏ ఆఫీసుల చుట్టూ తిరిగి నాకు వేషం కావాలని అడిగారు. అది నాకు భగవంతుడు ఇచ్చిన వరం అది. అలాంటిది ఇంత వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎవరిని అడగను. నేను హైదరాబాద్లోనే ఉన్నానండి, నాకు వేషం ఇవ్వండి, అవకాశం ఉంటే ఇవ్వండి. ఏమో పోతున్నాయి రోజులు, బాగానే పోతున్నాయి. వాళ్ళు ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. మీరు అన్నట్టు ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా ఇవ్వచ్చు, దానిదే ఉంది. రాజేష్ ఇక్కడే ఉంటుందా, ఓకే మనమ్మ ఇక్కడే ఉంది కదా అని. అవును కదా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.